దేవుడు మన ప్రార్థన ఆలకించే రీతిగా కార్యాలు చేసినందుకే రెండు చేతులతో స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ నూతన గృహ ప్రతిష్టారాధనలో పాల్పంపులు పొందిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని చెంది ఇంకొక క్షణం రెండు చేతులతో స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట మనం ధ్యానం చేసే ముందు ప్రతిరోజు దేవుని మాట మనల్ని బ్రతికించేది, దేవుని మాటలు మనల్ని కట్టేది. ఉదయకాలం ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడ మాట్లాడాలి ఏ మాట అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని చూసుకుంటూ ఉండగా ప్రతీదీ మనకు తెలిసిన మాటలే. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఇండ్లు కట్టించుకొనండి, వాటిలో నివసించండి, తోటలు నాటుకొనండి, వాటి ఫలాలను అనుభవించండి. ఈ మాటను నేను ధ్యానం చేసుకుని తర్వాత ఇంకొక మాటను కూడా చూశాను. సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుంది 24వ అధ్యాయంలో, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ఈ రెండు మాటలు ధ్యానించి దేవుని చిత్తానుసారంగా ఏదైతే అది 10 నిమిషాలు మాట్లాడదామని అనుకున్నాం. తీరా ఇక్కడ ఇంట్లోకి వచ్చి అక్కడ కూర్చొని వాక్యాన్ని చూసుకుంటూ ఉంటే ఈ 118వ కీర్తనలో రాయబడిన మాట దేవుడు నాకు కళ్ళకు కనుగ చేసి ఈ మాట ద్వారా దేవుడు దర్శించాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. చూడండి, 118వ కీర్తనల గ్రంథం 118, 25వ చరణం. అందరూ చూడండి. 118వ కీర్తన 25వ చరణం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. ఇక్కడ రెండు మాటలు విన్న తర్వాత మనకు మూడో మాట అర్థమవుతుంది. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వదించబడుతాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు ఇక్కడ 3 మాటలు రాయబడ్డాయి. విస్తారమైన మాటలు కాదు కానీ క్లుప్తంగా ఈ 3 మాటలు నేను 3 నిమిషాల్లో ముగించేటట్లుగా చూస్తాను. ఇక్కడ రాయబడిన మాట 118వ కీర్తన 25వ చరణం చక్కగా రాయబడతా ఉంది. ఆ కీర్తనకారుడైనటువంటి ఆ కీర్తన రాసినటువంటి గ్రంథకర్త దేవుని సన్నిధిలో వినయంతో వేడుకుంటున్నాడు, యెహోవా దయచేసి నన్ను రక్షించు. ఎవరంటారు ఈ మాట? నన్ను రక్షించు అని ఎవరంటారు? ఆపదలో ఉన్నవారు రక్షించమంటారు, పోరాటాలలో ఉన్నవారు రక్షించమంటారు, యుద్ధంలో జయాన్ని చూడలేని వారు రక్షించమంటారు, గుంటలో పడినవారు రక్షించమంటారు, నీటిలో మునిగేవారు రక్షించమంటారు. ఎన్నో మనకు తెలుసు కదా. ప్రతి దాంట్లో రక్షించడం మనకు తెలుసు, రక్షించడం అనేది వింటూనే ఉన్నాం. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా దయచేసి 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 నన్ను రక్షించు. ఎందుకని అంత స్పష్టంగా, అంత బాధగా, అంత వేదనగా నన్ను రక్షించు అంటున్నాడు? ఏ బాధ వచ్చి ఉంటుంది ఆయనకి? ఏ కలవరం వచ్చి ఉంటుంది? ఏ రకమైన సమస్య వచ్చి ఉంటుంది? ఏదైనా బాధ ఉంటేనే కదా రక్షించమంటాం. నన్ను రక్షించవా దేవా అని ఎందరో కేకలు వేశారు. ఊరి వెలపట ఎవరు నచ్చక, ఎవరు పట్టించుకోకుండా ఉన్నటువంటి కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి ఊరికి బయట ఉన్నాడు. ఆ ఇంటి వారు వదిలేశారు, కడుపును పుట్టిన బిడ్డలు వదిలేశారు. అయినా అతని నిరీక్షణ ఏంటంటే ఊరు బయట ఒక్కడే ఉన్నా ఇక నాకు ఎందుకు వచ్చిన బ్రతుకు, దొరికితే తినాలి లేకపోతే లేదు, నాకు ఎందుకు వచ్చింది జీవితం అని అనుకున్న ఆ పరిస్థితుల్లో ఒక దినాన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఊరిలోకి వస్తున్నాడని చెప్పి తెలుసుకొని పరుగును వెళ్ళి, అయ్యా నాకు రక్షణ కావాలి, ఇదిగో నీ చిత్తమైతే, ఇంతవరకు నా అనుకున్న వాళ్ళని వదిలేశారు, నేను నమ్ముకున్న వాళ్ళని విడిచిపెట్టేశారు, అన్నీ కోల్పోయాను, ఊరికి వెలబట్టున్నా, నీకన్నా ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయవా, నీకన్నా ఇష్టమైతే నన్ను బాగు చేయవా, నీకన్నా ఇష్టమైతే నన్ను రక్షించవా అని ఆ వ్యక్తి అడగగానే వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడిగా మార్చబడు. ఆ మాట అన్న వెంటనే తనలో ఉన్నటువంటి ఆ కుష్టు రోగం పోయి మామూలు దేహంగా మార్చబడింది. ఈ రోజున రక్షించబడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. రక్షించయ్యా అని ఆ కీర్తనకారుడు అడగడానికి కారణం ఏంటంటే మనం ఏదో ఒక విషయంలో రక్షణ పొందలేని వారిగా ఉన్నాం, ఏదో ఒక విషయంలో రక్షణ పోగొట్టుకుంటున్న వారిగా ఉన్నాం.
ఏదో ఒక విషయంలో రక్షణను చేజేతులారా జార విడుచుకుంటున్న వారిగా ఉంటున్నాం. అందుకే కీర్తనకారుడు ఈ మధ్యాహ్నపు వేళ మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము గారు గుడారములో ఎండవేళ ఉన్నప్పుడు త్రెత్తోమైన దేవుడు దిగివచ్చి, అబ్రామా నేను నీ ఎంట ఉంటా. చెట్టు మీద ఉన్న జక్కయ్యతో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఎంట ఉంటా. ఎంతమంది దగ్గరికి వెళ్ళి అన్నాడండి ఈ మాటలు. ఎన్నిసార్లు ఆయన చెప్తూ వచ్చాడండి. అబ్రాహాం ఇంట్లో ఆయన అడుగు పెడితేనేమో ఆశీర్వదించబడ్డాడు, జక్కయ్య ఇంట్లో అడుగు పెడితేనేమో రక్షించబడ్డాడు. ఎందరో పాపులు, సుంకరులు, ఎన్నో రకాల కలిగిన వారితో ఆయన నడిచినప్పుడు వారి జీవితాలు మార్చబడ్డాయి. ఈ రోజున మన జీవితం ఆశీర్వదించకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడాలి అంటే మొదట మనలో దేవునిని రక్షించమని వేడుకునే వారిగా మనము మార్చబడదుముగాక. దేవుని రక్షణ ఏ కుటుంబానికి ఉంటుందో, దేవుని రక్షణ ఏ ఇంటికి ఉంటుందో, దేవుని రక్షణ ఎవరిలో ఉంటుందో ఆ కుటుంబాలు ఎప్పుడు కూడా పచ్చదనంతో కళకళలాడుతున్న కుటుంబాలుగా, నింపబడిన కుటుంబాలుగా, సమృద్ధి కలిగిన కుటుంబాలుగా ఆ కుటుంబాలను దేవుడు మార్చునుగాక. ఇంతకీ ఎక్కడ రక్షణ ఉంది? అదే 118 కీర్తన పైన 15-17 వచనాలు ఉంటాయి చూడండి. నీతిమంతుల గుడారాలలో ఇక్కడ ఉందండి రక్షణ. నీతిమంతులుగా మనము మార్చబడితే రక్షణ, నీతిమంతులుగా మనం తీర్చబడితే రక్షణ, నీతిమంతులుగా మనం బ్రతికితే రక్షణ. అసలు నీతిమంతులుగా ఎలా ఉంటాం? ఆ 118 కీర్తన మొదటి వచనం నుంచి చదవండి ఒకసారి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునుగాక, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీలు అంటున్నారు. ఆమెను చెప్పండి. రక్షించబడిన వారు అంటారంట, రక్షణ పొందుకున్న వారు అంటారని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. యెహోవా దయాళుడు. ఏ ఇంట్లో ఆయనను స్తుతిస్తారో, ఏ ఇంట్లో ఆయన నామాన్ని ఘనపరుస్తారో, ఏ ఇంట్లో ప్రార్థన ద్వారా ఆయనకి బలిపీఠం కడతారో ఆ ఇంట్లో ప్రతిరోజు యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆమెను చెప్పండి. ఆయన కృప నిరంతరము మనతోనే నిలవాలి. ఆమెను చెప్పండి. నిరంతరం అంటే ఒక నెల రోజులు, వారం రోజులు, 2 వారాలు, 2 సంవత్సరాలు కాదు, మన జీవితాంతం ఆయన కృప మనతో నిరంతరం నిలిచేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. అలా నిలవాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న వారు ఎవరు అంటే ఇశ్రాయేలు జనాంగం. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడుతున్నాయి. ఎవరు ఈ నీతిమంతులు? ఎవరు ఈ నీతిమంతులుగా మార్చబడిన వారు? ఇశ్రాయేలీలు అంటున్నారంట, ఆయన కృప మా కుటుంబాల్లో నిరంతరం నిలవాలి. ఇశ్రాయేలీలు అంటున్నారు, ఆయన రక్షణ ఆనందం చేత మేము నింపబడాలి. ఇంతకీ ఇశ్రాయేలు ఎవరు అంటే ఆయన రక్తము చేత కడగబడిన మనందరము కూడా ఆయన చేత రూపించబడిన, నిర్మించబడిన, ఆయన పోలికలు అమర్చబడిన ఇశ్రాయేలు జనాంగంగా దేవుడు మనల్ని మార్చునుగాక. ఇంతకీ ఈ రక్షణ ఎప్పుడు వస్తుంది మనకంటే ఆయన రక్తము చేత కడగబడినప్పుడు పరిపూర్ణమైన రక్షణ దేవుడు మనకి ఇస్తాడు. రెండో మాట అక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, యెహోవా దయచేసి రక్షించుము, తర్వాత దయచేసి అభివృద్ధిని కలిగించు. ఆమెను చెప్పండి. ఇశ్రాయేలుగా ఆయన రక్తం చేత కడగబడితే, నీతివంతుల గుడారంగా మన ఇల్లు మార్చబడితే మొదటిది రక్షణ వస్తుంది. రక్షణ పొందుకున్నాం, సరిపోద్దా? బాప్తిసం పొందుకున్నాం, సరిపోద్దా? ప్రార్థనకు వెళ్తున్నాం, సరిపోద్దా? ఎంతో అంతో తెలిసిన భక్తి చేస్తున్నాం, సరిపోద్దా? అంతటితో మన భక్తి ఆగేది కాదు. రక్షణ పొందుకున్న తర్వాత రెండో మెట్టులోకి ఎక్కాలి మనం. ఆమెను చెప్పండి. ఏమిటి ఆ మెట్టు? దయచేసి అభివృద్ధిని కలుగ చేయండి. ఈ రోజున వాక్యం వింటున్న మనం వాక్యాన్ని గ్రహించేవారిగా ఉండాలి. ఆమెను చెప్పండి. వాక్యాన్ని నిత్యము నెమరవేసేవారిగా ఉండాలి. ఆమెను చెప్పండి. దేవుని వాక్యంలో స్పష్టంగా ఒక మాట రాయబడి ఉంది. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగిన వారు మాత్రమే ఆత్మ చెప్పే సంగతులు వింటారు, గ్రహిస్తారు, ధ్యానిస్తారు, నెమరు వేసుకుంటారు, వాటి ప్రకారంగా నడుస్తారు. ప్రతిరోజు కూడా మనము యెహోవా దయచేసి నన్ను రక్షించుము అంటే
రక్షణ కావాలి మనకి. నీతిమంతుల గుడారాలలో రక్షణ ఉంది. ఆ నీతిమంతులు ఎవరంటే ఇశ్రాయేలు జనాంగంగా మార్చబడి క్రీస్తు పోలికలో అమర్చబడి రేపో మాపో నేడో రేపో ఆయన మేఘాల మీద రాబోతున్నాడు, ఎత్తబడే గుంపులో నేను ఉండాలి అని సిద్ధపడేవాడే ఇశ్రాయేలీలు. ఆమెను చెప్పండి. అలాంటి ఇశ్రాయేలు జనాంగంగా మనలను మన బిడ్డలను దేవుడు నిలబెట్టును గాక. అలాంటి ఇశ్రాయేలు జనాంగంగా ఈ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టును గాక. అలాంటి ఇశ్రాయేలు జనాంగంగా వీరి రక్త సంబంధికులందరినీ దేవుడు నడిపించును గాక. ఆ ఇశ్రాయేలు జనాంగంగా మార్చబడితే రెండవది కార్యం ఏంటంటే, యెహోవా దయచేసి నాకు అభివృద్ధిని కలుగు చేయండి. మనం ఎవరైనా కోరుకునేది అభివృద్ధి. ఏ పని చేసినా అభివృద్ధి కావాలనుకుంటాం, ఏ వ్యాపారం చేసినా అభివృద్ధి కావాలనుకుంటాం, ఏ ఉద్యోగంలో ప్రమోషన్ అనే అభివృద్ధి కావాలనుకుంటాం. కష్టపడే కష్టాజితంలో కూడా ప్రతిరోజు నా చేతి పని ఖాళీ లేకుండా అభివృద్ధి కలగాలని కోరుకుంటాం. మరి ఇంత ఆశపడుతున్న మనకి అభివృద్ధి కలగకపోవడానికి కారణం దేవుని సందులో రక్షించబడకపోవడం, దేవుని సందులో అభివృద్ధి కోసం ఆయన సందులో పాకులు నాడలేకపోవడం. అభివృద్ధి మనం అడగక మునిపే దేవుడు మనకు దయచేస్తాడు. ఆమెను చెప్పండి. మనం అడగక మునిపే అభివృద్ధి మన గుమ్మంలోకి వస్తుంది. ఆమెను చెప్పండి. ఎలా వస్తుంది? ఇందాక చదివిన 118 కీర్తన మొదటి నుంచి చదివిన దాంట్లో ఇశ్రాయేల్ తర్వాత ఉన్న మాట చదవండి. నిలుచునని అహరోను వంశస్థులు అంటున్నారు. ఆమెను చెప్పండి. ఇప్పుడు మొదట ఆయన కృప నిత్యము నిరంతరము మాతో కూడా ఉండాలని ఎవరన్నారు? ఇశ్రాయేలు. ఎవరంటే రక్షించబడిన వారు. రెండవదిగా ఇక్కడ మనం అభివృద్ధి కోసం చూస్తున్నాం. ఈ అభివృద్ధి కలగాలంటే రెండో వ్యక్తులు అక్కడ మనకు కనబడుతున్నారు. ఎవరు వాళ్ళు? అహరోను వంశస్థులు. ఆమెను చెప్పండి. అహరోను వంశం ఎవరో తెలుసా? యాజక వంశం. ఆమెను చెప్పండి. అహరోను వంశం దేవుని సందులో ధూపం వేసేవారు. అహరోను వంశం దేవుని సందులో ప్రార్థన చేసేవారు. అహరోను వంశం దేవుని సందులో అహోరాత్రుడు ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసేవారు. ఈ రోజున మనకి అభివృద్ధి కలగాలంటే మన కుటుంబం అహరోను వంశంగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. ఆ అహరోను వంశంగా మార్చబడాలి అని అనుకుంటే మన ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉండాలి. ఆమెను చెప్పండి. నూతనంగా దేవుడు మన గృహాన్ని ఇచ్చాడు కదా, గృహాన్ని ఇచ్చాడు, కష్టపడ్డాం, ఏదో కట్టుకుంటున్నాం, వచ్చింది అని అనుకుంటే పొరపాటు. ప్రతిరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదించి అన్ని విషయాల్లో అభివృద్ధి కలుగు చేయాలని గృహాన్ని, కుటుంబాన్ని, బిడ్డలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏదో మనకు కావాలనుకుంటే వచ్చేది కాదు, మనం ఏదో సంపాదించాలనుకుంటే వచ్చేది కాదు. మనల్ని దేవుడు కనికరించి రక్షణ కలుగు చేసి ఆ రక్షణలో నుంచి అహరోను వంశస్థులే మార్చబడి అభివృద్ధి పదంలో మనం నడిపించబడేటట్లుగా దేవుడు మనలను మన కుటుంబాలను స్థిరపరచును గాక. ఈ ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన. ఇంటిలో నుంచి బయటికి వెళ్తున్నా దీవెన ఉండాలి, బయట నుంచి ఇంట్లోకి వస్తున్నా చెప్పండి గట్టిగా, దీవెన వర్షం మీ మీద కుమ్మరించబడును గాక. దీవెన చేత మీరు కప్పబడుదురు గాక. తొలకరి వాన కడవరి వాన దీవెనల చేత మీరు నింపబడుదురుగాక. ఆ దీవెన నింపబడాలి అంటే అహరోను వంశంగా మనం మార్చబడాలి. ఆ అహరోను వంశంగా మనం తీర్చిదిద్దబడి మార్చబడితే అహరోను వంశం ఏ రీతిగా యాజకులుగా మార్చబడ్డారో, దీవించబడ్డారో, ప్రతిష్ఠిత వస్త్రాలను వేసుకోగలిగారో, మందసాన్ని మోయగలిగారో, బలిపీఠం కట్టగలిగారో, బలిపీఠం మీద బలి అర్పించగలిగారో, ధూప వేదిక మీద దీపం అక్కడ ధూపం వేయగలిగారో, దీప వృక్షాల మీద దీపం వెలిగించగలిగారో, సన్నిధి బల్ల మీద రొట్టెలను పేర్చగలిగారో, నిబంధన మందసములో ప్రోక్షించబడిన రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ మందసపు కొమ్ములకు రాశారో, అదే విధంగా మన ఇల్లు అహరోను వంశం వలె ప్రార్థనా కుటుంబంగా మన కుటుంబం మార్చబడును గాక. ఆ విధంగా మార్చబడాలంటే మన ఇంట్లో ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఆ విధంగా మార్చబడాలంటే ఐక్యత కలిగి దివారాత్రులను దేవుని సందులో ధ్యానించే వారిగా మనం ఉండాలి. ఒకసారి కీర్తనలో మొదటి కీర్తన 3వ వచనం చదవండి త్వరగా. మొదటి కీర్తన 3వ వచనం, 3వ చరణం. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు ఉంటాడు. దానిపైన ఒక మాట ఉంది, 2వ వచనం కూడా చూడండి. దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రం అంటే ఈ పరిశుద్ధ గ్రంథం అందు మనం ఆనందించాలి. వెండి దొరికినట్లుగా, బంగారం దొరికినట్లుగా, ఏదో ఈ లోకంలో సంపద దొరికినట్లుగా ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి మనం ఆనందించాలి. ఆనందించడమే కాదు,
దివారాత్రము ఈ వాక్యాన్ని మనం ధ్యానించే వారిగా మార్చబడదుము గాక. యాజక వంశంగా మార్చబడ్డం అంటే, యాజక వంశంగా మన ఇల్లు ఆశీర్వదించబడ్డం అంటే, ఆ యాజక వంశంలో మొదటిది ప్రార్థన ఉండాలి, రెండవది వాక్యం ఉండాలి. ఆమెను చెప్పండి. యాజక వంశంలో మన ఇంట్లో వాక్యాన్ని తెరిచి చదువుతామా నోటితో? వాక్యము చదువుతుండగానే వెలుగు ప్రకాశిస్తుంది. ఆమెను చెప్పండి. ఎందుకు? ప్రతిరోజు మన ఇంట్లో లైట్ వేసుకుంటే వెలుగు వచ్చింది కదండి, కరెంట్ ఉండి ట్యూబ్ లైట్ వేసి స్విచ్ చేస్తే వెలుగు వచ్చింది కదా అని అనుకుంటాం. ఈ వెలుగు భూ సంబంధమైనది, కానీ ఆత్మ సంబంధమైన వెలుగు దేవుని వాక్యమే. ఆమెను చెప్పండి. ఆ దేవుని వాక్యం ప్రతిరోజు మనం చదివితే, నోటితో ఒప్పుకుంటే, మనసారా ఆయన సందులో ధ్యానిస్తే మన ఇంట్లో దేవుని వెలుగు ప్రకాశించునుగాక. ఇంట్లో వెలుగు ఉండాలి. ఆమెను చెప్పండి. ఇంట్లో నెమ్మది ఉండాలి. ఆమెను చెప్పండి. ఇంట్లో సమాధానం ఉండాలి. ఆమెను చెప్పండి. ఇంట్లో ఐక్యత ఉండాలి. ఆమెను చెప్పండి. ఒక్కసారి కీర్తనలు 119 కీర్తన 50 వచనం చూడండి. 119, 50 వచనం రాబడి మాట, నీ వాక్యము నన్ను బ్రతికించిందయ్యా, నా బాధలలో ఇదే 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 నీ వాక్యమే నాకు నెమ్మదిని దయచేసింది. ఆమెను చెప్పండి. ప్రతిరోజు వాక్యం మనం బ్రతికించడం కాదండి, మన బాధల్లో నెమ్మదిని కలుగు చేసేది. ఏ సమస్య వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా వాక్యాన్ని తెరిచి చూడండి. ఒక్క మాట మీకు నా సాక్ష్యం చెప్పనా? ఎన్నోసార్లు ప్రతిరోజు ఏదో ఒక వేదన, పైకి నవ్వుతూ కనబడతామా? పైకి ఏ బాధ లేనట్లుగా తెల్ల బట్టలు వేసుకుని కనబడతామా? ప్రతిరోజు కూడా ఎన్నో నిందలు, అవమానాలు, ఆటుపోట్లు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఫోన్ కాళ్ళు, ఎన్నో వేధింపులు ఎన్నో ఉన్నా వీటిని మేము కనపరిచేవారిగా కాదు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవారిగా మనము మార్చబడదుము గాక. సమస్య లేకుండా మనకు అన్ని మేలే జరుగుతుంది అని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమల ద్వారా శోధించబడిన మీదట శుద్ధ సువర్ణంగా మనం మార్చబడతాం. ఆమెను చెప్పండి. బంగారం, ఆ కొట్లో ఉన్న వ్యక్తి ఒక వస్తువు తయారు చేయడానికి మొదట ముద్దగా ఉన్న బంగారాన్ని ఆ ముద్దగానే తీసుకొచ్చి ఇస్తే మనకు ఉపయోగపడదు. దాన్ని కాల్చాలి, కరగదీయాలి, ఏ రూపు కావాలో ఆ రూపుగా దాన్ని అమర్చాలి. అమర్చిన తర్వాత అది మెడలు వేసుకున్నా, చెవులకు పెట్టుకున్నా, ఎలా అలంకరించుకున్నా అప్పుడు అంటారు, ఆహా ఎంత అందం వచ్చింది బంగారానికి. ముద్దగా ఉన్నప్పుడు అది బంగారమే, ఇప్పుడు బంగారమే. కానీ అప్పుడేమో చూడడానికి మాత్రమే, పట్టుకోవడానికి మాత్రం ఉపయోగం ఉంది. ఇప్పుడు అలంకరించుకోవడానికి ఉపయోగపరచబడింది. ఆమెను చెప్పండి. ఈ రోజున మనము శోధించబడిన మీదట శుద్ధ సువర్ణంగా మార్చబడినప్పుడు, ఆయన పోలికలో మనం తీర్చిదిద్దబడుతున్నప్పుడు అనేకులు మనల్ని చూసి అనాలంట, క్రీస్తు సారూప్యం వీరిలో కనబడుతుంది, క్రీస్తు ముఖ దర్శనం వీరిలో కనబడుతుంది, క్రీస్తు ప్రేమ వీరిలో కనబడుతుంది, క్రీస్తు సారూప్యం చేత వీరు నింపబడ్డారు అనే విధంగా మన ఆత్మీయ అలంకరణ చేత అనేకులు దేవుని ప్రేమను చూసే విధంగా మన ఆత్మీయ జీవితం మార్చబడునుగాక. విస్తారం అయిపోతుంది. ఒక్కసారి మరలా 118 కీర్తనలకు వచ్చేసి ఇందాక చదివిన మాటలను మరొక 3వ మాట చదివేయండి. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము పొందుతాడు. ఆమెను చెప్పండి. ఎవరు యెహోవా పేరట వస్తారో వారు ఆశీర్వదించబడతారు. ఆమెను చెప్పండి. ఎవరు వచ్చారు యెహోవా పేరట? ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తే, అబ్రాహాం గారు మూల పితరుడు, దేవుని పేరట పిలిపించబడ్డాడు, దేశాన్ని విడిచిపెట్టబడ్డాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టబడ్డాడు, కుటుంబాన్ని చేతబట్టుకొని ఆయన చూపించే దేశానికి వెళ్ళాడు. అన్ని విషయాల్లో అబ్రాహాము దేవుడు ఆశీర్వదించాడు. ఒకసారి 24వ అధ్యాయం చదవండి. ఒకసారి ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం చూడండి త్వరగా. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం వినండి వినండి వినండి. 12వ అధ్యాయంలో ప్రయాణం మొదలుపెట్టాడు. 24వ అధ్యాయంలోకి వచ్చేసరికి చక్కటి మాట రాయబడుతుంది. అబ్రాహాము బహుకాలం, అంటే ఇంచుమించు ఒక 130, 140 ఆ సంవత్సరాలు వచ్చేసినట్లుగా ఉంది. బహుకాలం గడిచిన వృద్ధుడైపోయాడు. అన్ని విషయాలలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఆమెను చెప్పండి. ప్రభువు పేరట వచ్చువాడు ఆశీర్వదించబడతాడు. యెహోవా పేరట వచ్చాడు, ప్రభు పేరట వచ్చాడు. అబ్రహాము కొన్ని విషయాల్లో కాదు, ఏదోనండి ఇల్లు కట్టుకున్నాం, సంపాదించుకున్నాం, ఈ విషయాలు కాదు, అన్ని విషయాలలో మనకి ఏదైతే ఈ భూమి మీద అవసరమో
మనకి ఏదైతే మన కుటుంబాలు అవసరమో, మనకి ఏదైతే మన బిడ్డలకు అవసరమో అన్ని విషయాలలో ప్రభువు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించాడు. అదే ఆశీర్వాదం బిడ్డల జీవితాల్లో నిలబడునుగాక. అదే ఆశీర్వాదం బిడ్డలు అనుభవించుదురుగాక. అదే ఆశీర్వాదం చేత బిడ్డలు నడిపించబడే కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఒక మాట మీకు జ్ఞాపకం చేయన, ప్రభు పేరట వచ్చేవాడు ఎవరో, ఆ అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరుని ఆయన జ్ఞాపకం చేసుకొని, ఇదిగో నా కుమారుడికి వివాహం చేయాలి, నా కుమారుడికి వివాహం కోసం ఇదిగో నా బంధువుల దగ్గరికి వెళ్ళు, నా బంధువుల దగ్గర అక్కడికి నువ్వు వెళితే నా బంధువుల్లోంచి తీసుకొచ్చిన బిడ్డనే నా బిడ్డకి వివాహం చేయాలని అన్నాడు. అయితే వెంటనే అయ్యా ఏ ఊరు వెళ్ళాలి, ఆ ఇంటి పేరట వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలా ఉంటారు, ఏమి అడిగినా ఆయన అన్నాడు, నువ్వు ముందు వెళ్ళు, నీతో నా దేవుడు ఆయన దూతను పంపించబోతున్నాడు. ఆమెను చెప్పండి. మనం చేసే ప్రతి ప్రయత్నాల్లో, ప్రతి ఆలోచనలో ఆశీర్వాదం కలగాలంటే ఆయన దూత మనతో కూడా నడవాలి. ఆమెను చెప్పండి. ప్రతిరోజు మన పనిలో దేవుని దూతలు మనతో నడిచేటట్లుగా మన జీవితం మార్చబడాలంటే ప్రభువు పేరట వచ్చేవాడు మాత్రమే ఆశీర్వదించబడతాడు. అక్కడికి వెళ్ళాడు, ఆయన మోకరించి ప్రార్థన చేయడం కాదు, ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తున్నాయి. ఈలోపు కడవనెత్తుకుని వచ్చిందండి ఒక చిన్నది. ఆ చిన్నది రావడంతోనే ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు, అయ్యా ఇక్కడ నేను ప్రార్థన చేసుకుంటున్నా, ఇక్కడ నేను వేడుకుంటున్నా, ఇక్కడ నేను మొర్ర పెడుతున్నా, నేను ఒకళ్ళని నోరు తెరిచి నీళ్ళు అడగను, ఎవరైతే నా దగ్గరికి వచ్చి కడవ వంచి నీళ్ళు ఇస్తారో వాళ్ళనే నువ్వు నడిపించావని నేను విశ్వసిస్తా అని మోకరించి నా యజమానుని దేవుడివైన యెహోవా అని చెప్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అలా ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే రాగానే వచ్చింది రెబ్కా. వెంటనే అక్కడికి వచ్చి వాళ్ళని చూసి వెంటనే బావిలోకి దిగి నీళ్లు తీసుకుని వచ్చి, అయ్యా ఇదిగో దాహానికి నీళ్లు తెచ్చాను, తాగండి, మీకు మాత్రమే కాదు మీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పెడతాను. ఆమెను చెప్పండి. మనం చేసిన ప్రార్థన చిన్నదానికి అయి ఉండొచ్చు, మనం చేసిన ప్రార్థన చిన్న అవసరత కోసం అయి ఉండొచ్చు, కానీ దేవుని ఆశీర్వాదం ఏంటో తెలుసా, చిన్న అవసరత కాదు, నిండైన దీవెన చేత నిన్ను నింపాలని, నన్ను నింపాలని, మనల్ని నింపాలని ఆయన ఆశీర్వదించిన వాడు ప్రభువు పేరట వచ్చిన మనందరిని దేవుడు ఆశీర్వదించునుగాక. వచ్చాడా, అక్కడ ఆశీర్వాదం కలిగింది, దేవుడు ఇచ్చిన జవాబు వచ్చింది. వెంటనే లోపలికి వెళితే ఆ బిడ్డ వాళ్ళ తండ్రి చెప్తున్నాడు, యెహోవా పేరట వచ్చేవాడా బయట ఎందుకున్నావు, యెహోవా పేరట నడిపించబడిన వాడా బయట ఎందుకు నిలుచున్నావు, లోపలికి రా, దేవుని సన్నిధిలోకి రా, ఆత్మీయతలోకి రా, ఆశీర్వాదంలోకి రా, దీవెనలోకి రా, కృపలోకి రా అని లోపలికి పిలిచిన విధంగా మనలను దేవుడు అట్టి ఆశీర్వాదాలతో నింపునుగాక. చివరికి ఈ ఆశీర్వాదాలు నేను చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు యెరూషలేములోకి ఆయన బలిగా అర్పించడానికి వెళ్ళే ముందు ఆయన వెళుతూ ఉండగా అందరూ హోసన్న హోసన్న జయము జయమని కేకలు వేసి ఒక్క మాట అంటారు, ప్రభువు పేరట వచ్చువాడు ఆశీర్వదించబడతాడు, స్తుతించబడతాడు. ఈ రోజున ఆయన స్తుతించబడాలి, మనం ఆశీర్వదించబడాలి. మన ఇంట్లో ప్రతిరోజు స్తుతులు అనేటువంటి ధూపం వేయాలి. ఆమెను చెప్పండి. స్తుతులు అనేటువంటి ధూపం మనం వేస్తే ఆ స్తుతుల ద్వారా మన ఇల్లు పరిమళ వాసనగా నింపబడుతుంది. ఆమేన్. ఇప్పుడు సాంబ్రాణి మనకు తెలుసు, సాంబ్రాణి అన్ని రకాల సాంబ్రాణి తీసుకొచ్చి నిప్పుల మీద వేస్తే మౌనంగా ఉంటుందా, పొగ చిమ్మి ఇల్లంతా పరిమళ వాసనగా మార్చబడుతుందా? చెప్పండి గట్టిగా. అది వేయకముందు నిప్పుల మీద దాని పరిమళాన్ని ఇతరులకు పంచాలని చెప్పే ప్రయత్నం చేసి ఇల్లంతా ధూపంగా నింపబడి అనేకులు కొంతమంది ఆస్వాదించే విధంగా మార్చబడుతుంది. అలాగే మనము చెల్లించే స్తుతుల ద్వారా మన ఇంట్లో ఎప్పుడు పరిమళ ధూపం చేత ఇల్లు నింపబడే కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మూల వాక్యంలో మనం ఒకసారి చూస్తే, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి నాకు అభివృద్ధిని కలుగు చేయి, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వదించబడతాడు. ఈ మూడు విషయాలు మనందరి వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆయన పేరట మనం వస్తే ఆయన సన్నిధిలో ప్రతిరోజు కూడా మనము రక్షించబడిన వారిగా మార్చబడతాం. రెండోది అభివృద్ధి పొందేవారిగా మనం మార్చబడతాం. మూడోది ఆశీర్వదించబడే వారిగా మనం మార్చబడతాం. ఎట్టి దీవెన మనకు మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. తలలు వంచును చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడానికి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలైనా సరిపోయిన వాడవు. ఈ విధంగా ఈ దినాన మీ సన్నిధిలో మేము కొన్ని నిమిషాలు గడపడానికి, ఈ విధంగా స్తుతించడానికి, ప్రార్థించడానికి, మీ నామాన్ని ఘనపరచుకోవడానికి, గొప్ప చేసుకోవడానికి, అన్ని విషయాల్లో ఆశీర్వాదం చేత నింపడానికి మీరు కృప చూపించి, బిడ్డలను ప్రేమించి, కష్టార్జితాన్ని ఆశీర్వదించి, చక్కటి ఇంత అందమైన నివాసయోగ్యకరమైన గృహాన్ని మీరు అనుగ్రహించిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. బిలాము పలుకుతున్నాడు, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి. ఈ రోజున మన ఇంటిని చూసి అనేకులు దేవుని నామాన్ని ఘనపరిచేటట్లుగా, మన ఆశీర్వాదాన్ని చూసి అనేకులు దేవుని నామాన్ని మహిమపరిచేటట్లుగా మన ఆశీర్వాదం మార్చబడాలి. బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వచ్చి అక్కడ వేయబడిన గుడారాలన్నిటిని చూశాడు. ఆ గుడారాలన్నీ కొత్తవి కాదు. ఎంతో కాలం నుంచి వారు 40 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళు ఆగిన చోటల్లా గుడారాలు వేసుకొని ఆ నివాసం ఉండి, ఆ గుడారాలు మట్టి పట్టేసి ఉండొచ్చు, చీకిపోయి ఉండొచ్చు, చిరిగిపోయి ఉండొచ్చు, కానీ వారి గుడారాల మధ్యలోనే ప్రత్యక్ష గుడారం కూడా నిలిచింది. ఇశ్రాయేలు గుడారాల మధ్యలోనే ప్రత్యక్షపు గుడారం కూడా నిలిచింది. ఆ ప్రత్యక్షపు గుడారములకు దిగి వచ్చే మహిమ ఇశ్రాయేలు పాళెములో ఉన్న గుడారాలన్నిటినీ కప్పింది. అది కన్నులారా చూశాడు బిలాము. అంటున్నాడు, ఇశ్రాయేలు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి. యెహోవా పేరట వచ్చేవాడు స్తుతించబడతాడు. యెహోవా దయచేసి నన్ను రక్షించవా, యెహోవా దయచేసి నన్ను అభివృద్ధిపరచవా. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం కారకుడిగా మార్చబడతాడు. ఈరోజు నీ మాటలు విన్న మన జీవితాల్లో ఈ 3 విషయాలు మనసులో నిత్యము ముద్రించబడాలి. వాక్యానుసారంగా మనం జీవించడానికి, బ్రతకడానికి దిద్దబడేటట్లుగా మార్చబడాలి. మరొక్కసారి ఈ మాటలను తల వంచుకొని దేవుని సందులో ప్రార్థన చేసుకుంటూ ఆయన సందులో ఏకీవేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంత నమ్మదగిన దేవుడవు, చాలిన సరిపోయిన వాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా మధ్యలోకి దిగి వచ్చిన వాడా, ఎండవేళ అబ్రహాము గుడారాన్ని దాటిపోనివాడా, మధ్యాహ్నపు 3 గంటల వేళ కొర్నేలి ఇంటిని దాటిపోనివాడా, మా మధ్యలోకి దిగి వచ్చి ఈ ఇంటిని ఆశీర్వాదంతో నింపడానికి, ఈ ఇంటిపైన మీ మేఘాన్ని ఆవరింప చేయడానికి, ఈ ఇంటిపైన మీ వస్త్రపు చెంగును కప్పడానికి, ఈ గదులన్నిటిలో బిడల హృదయాలన్నిటిలో మీ రక్తాన్ని ప్రోక్షింప చేయడానికి ఈ మధ్యాహ్న వేళ మా మధ్యలోకి దిగి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత తేటగా మీరు మాట్లాడిన ప్రతి మాటలన్నిటిని బట్టి తల వంచి తగ్గించుకొని మీ పాదాల చెంతకు చేరి వినయ మనస్కులతో మరొక్కసారి మీకు అప్పగించుకుంటున్నామయ్యా. ఈ కుటుంబాన్ని దీవించండి, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి రక్త సంబంధికులందరినీ దీవించి ఆశీర్వదించండి. కుటుంబాలు వృద్ధి కలుగు చేయండి, అభివృద్ధి కలుగు చేయండి, క్షేమం కలుగు చేయండి, విస్తరణ కలుగు చేయండి, ఆశీర్వాదం చేత నింపండి, బలపరిచి కార్యాలు చేసి మీ ఘనమైన నామానికి మీరు మహిమను తెచ్చుకొనమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు అట్టి కార్యాలు చేసినందుకై కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిమ మీకు ఆరోపిస్తూ మరొకసారి కుటుంబాన్ని, ఇక్కడ కూడిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకుంటూ ఈ గృహ ప్రతిష్ఠారణ ఎంత మహిమకరంగా జరిగించినందుకై మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి, ప్రార్థించి, విన్నవించి, అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ కుటుంబానికి, నీ కుటుంబంలో నివసించే ప్రతి బిడ్డలకును, రక్త సంబంధికులకును, వారి కుటుంబాలన్నిటికీ కృప సదాకాలం సమృద్ధిగా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగా. ఆమేన్. ఈ కూడికి అందరితో ముగించబడింది. తర్వాత కార్యక్రమాన్ని సహోదరు